హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను ఆనియన్ పరోటా చేస్తున్నాను. చాలా ఈజీ వేలో పరోటా రాని వాళ్ళకైతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే స్టఫింగ్ బయటకు వస్తుందని చాలామంది చేయరు, కానీ స్టఫింగ్ బయటకు రాకుండా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసి ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి మీకు తగినంత వేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు నేనైతే పిండి ముద్దనైతే మనం రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు నేను హాఫ్ చపాతీ చేస్తున్నాను. మొత్తం గోల్ కాకుండా హాఫ్ గోల్ చేసేసి ఇందులో స్టఫింగ్ పెట్టి ఇట్లా పెట్టేసుకోండి. మీదికించి నేను చూపించినట్లు చేసేసుకొని మెల్లిమెల్లిగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు మెల్లిమెల్లిగా తాల్చుకోవాలి. ఇలా రోలింగ్ మెల్లిమెల్లిగా చేస్తూ అంతగానం రాకపోయినా కూడా ఇలా చాలా ఈజీగా ఉంది కదా. అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది పరోటా అయితే, ఇలా అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. నేను కూడా కొత్తగానే నేర్చుకున్నాను, చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పన్నీర్ పరోటా కానీ బటాటా పరోటా కానీ ఏదైనా సరే మీ పిల్లలకి ఇష్టమైంది ఇలా స్టఫింగ్కి రెడీ చేసి ఈ విధంగానే చేసి పెట్టండి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.